భారతదేశంలో విప్రో కంపెనీకి అంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. విప్రో కంపెనీకి సంబంధించినటువంటి మొదట ఎఫ్ఎన్సీసీ రంగమైనటువంటి దానిలో నెంబర్ 1గా ఉంది. ఇప్పటికీ ఎఫ్ఎన్సీసీ రంగానికి సంతూర్ సోప్స్ ఈ కాలంలో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అదే రకంగా అనేక రకాల గృహ వినియోగదారుల కోసం ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటుంది. అటువంటి సంస్థ మరొక భాగంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీగా కూడా ఏర్పాటై విప్రో తన యొక్క విస్తరణ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి విజయాలను అందుకుంటూ ఉంది. అటువంటి తరుణంలోనే ప్రస్తుతం మరొక పెద్ద డీల్కు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈసారి నోకియా కంపెనీ మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మొబైల్స్ లాంటివి తయారు చేసింది. అయితే ఇప్పుడు అదే కంపెనీతో డేటా సెంటర్లను తయారు చేసే ప్రయత్నంలో ఉంది. ఎందుకు అంటే ఏఐ పవర్డ్ బేస్డ్గా ఉన్నటువంటి సందర్భాల్లో అనేక రకాలైనటువంటి, ముఖ్యంగా ఏఐ అని అంటే అతి ముఖ్యమైనటువంటిది డేటా సెంటర్ల కీలకం. ఏఐ టూల్స్ ఎవరైనా తయారు చేయొచ్చు, కాకపోతే దానికి డేటా సెంటర్లే కీలకం. ఎందుకంటే సర్వర్ల యొక్క వేగం అత్యధికంగా ఉండాలి. ఎందుకంటే యూజర్లు అనేటోళ్ళు ఒకసారి వచ్చినప్పుడు డేటా సెంటర్లే కీలకం. కాబట్టి డేటా సెంటర్లు డెవలప్మెంట్ చేయాల్సినటువంటి పని లోపల ఉండాల్సి వస్తుంది. అందుకే దీని రకమైనటువంటి స్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే విప్రో కొన్ని రోజుల క్రితం ఎలక్ట్రానిక్ చిప్స్ అని అంటాం, వాటిని తయారు చేసే రంగంలో కూడా వచ్చింది. అయితే దీనికి సగ భాగస్వామిగా టాటా గ్రూప్కి చెందినటువంటి సంస్థలతో కూడా ఒప్పందాలు చేసుకుని జాయింట్ వెంచర్లుగా పనులు చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు తాను ఎంచుకున్నటువంటి మార్గంలో కొత్త మార్గదర్శకాన్ని నిర్దేశించుకుంటుంది. తద్వారా బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే కంపెనీల యొక్క ముందు చూపు ఎలా ఉంటుందంటే రేపొద్దున మార్కెట్ ఎలా ఉండబోతుంది, దానిని ఎలా అందుకోవాలి అన్న తీరుగానే పనిచేస్తాయి. ఆ కోవలో దీందే విప్రో సంస్థ. విప్రో అన్నది ఏదో ఎఫ్ఎన్సీసీ రంగానికి సంబంధించిందే కదా, మనం ఎందుకు సాఫ్ట్వేర్ రంగాలకు వచ్చి రావాలి అని అనుకుంటే ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయకపోయింది. కాకపోతే ఆ రోజు తీసుకున్నటువంటి లక్ష్యాలు ఇప్పుడు విజయవంతమవుతున్నాయి. అదే కోవలో ఇప్పుడు ఏఐ చుట్టూ నిలుస్తున్నటువంటి సందర్భాల్లో ఏఐ టూల్కి అతి ముఖ్యమైనటువంటి డేటా సెంటర్. అయితే డేటా సెంటర్లు ఇదివరకు మన దగ్గర లేవా అంటే ఉన్నాయి. కాకపోతే దీనికోసం ఇంటర్నేషనల్ లెవెల్ బ్రాండ్లతో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు తక్కువ. అదాని డేటా సెంటర్ ఉంది, అమెజాన్కి డేటా సెంటర్ ఉంది, గూగుల్కి డేటా సెంటర్ ఉంది. అదేవిధంగా ఫేస్బుక్ సొంతంగా డేటా సెంటర్లు నిర్మిస్తుంది. మరి ఇంతమంది ఎందుకు అని అంటే డేటా ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా బెటరైజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఏఐకి. ఈ ఒక్క విధానం మీదనే వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఏఐ క్రియేటర్కి అత్యధికంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ నిపుణులు అవసరం, మిషన్ లెర్నింగ్కి సంబంధించిన వాళ్ళు అవసరం. అయితే ఇప్పటికీ విప్రో కంపెనీ ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ డెవలప్మెంట్లో పనిచేస్తూ ఉంది. అంటే ఎట్లా ఉంటుంది, ఉదాహరణకు ఒకటి చూసుకుంటే మన దగ్గర ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్స్కి ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటాం కదా, దానిలో ఉపయోగించేటువంటి అనేక రకాల ముడి పదార్థాలను విప్రో తయారు చేస్తూ ఉంటుంది. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వస్తువులు ఈజీగా క్రియేట్ అవుతాయి. మరి మీకు ఒక డౌట్ రావాలి, ఎందుకంటే సహజంగానే ఏంటి ఉపకరణాలు తయారు చేసేప్పుడు తానే సొంతంగా వస్తువులు తయారు చేస్తే అయిపోతుంది కదా అంటే, ఒక వస్తువు తయారు చేయాలంటే చాలా అవసరం అవుతుంది. ఒకటి సాఫ్ట్వేరు, 2 మిషను, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్లు క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే వీటన్నిటికీ సమాహారమే ఒక ప్రోడక్ట్. అటువంటి సందర్భాల్లో మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేస్తుంది, దీనికోసం జాయింట్ వెంచర్లు ఏర్పరచుకుంటుంది అని. అట్నే ఇప్పుడు ఏఐ కోసం నోకియా లాంటి పెద్ద కంపెనీలతో టైఅప్ అవుతున్నట్టు సమాచారం వస్తుంది. అయితే ఈ డీల్ విలువ ఎంత జాయింట్ వెంచర్ ఉంటుందన్నది మొదటి దశలో ఉంది కాబట్టి ఇంకా వివరాలు బయటికి రాలేదు. రేపటి రోజున దీని గురించి పూర్తి స్థాయి సమాచారం వచ్చినప్పుడు మీకు కూడా ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.